ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విరాజిల్లుతున్న అతి పురాతనమైన హనుమాన్ దేవాలయమని, హనుమాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని గ్రామ ప్రజల సహకారంతో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం అందరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు భిక్షపతి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం శ్రీరాంపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం ముందర ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రోజున ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భిక్షపతి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి ప్రేమ, కృపా కటాక్షాలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటి భిక్షపతి, గుంటి సత్యనారాయణ, జాజాల బాలయ్య, గుంటి శ్రీనివాస్, గుంటి నర్సయ్య, బిరాజు, సదేశ్, శేఖర్, లింగ బాల్ నర్సయ్య, తేలు శ్రీనివాస్, దానయ్య, శ్రీకాంత్, శ్రీరాంపూర్ గ్రామస్తులు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ములుగు మండల్ శ్రీరాంపూర్ గ్రామంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది. దీనిలో భాగంగా మన నర్సారెడ్డి గారు ఈ కార్యక్రమానికి చేశారు. సో అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఈ దేవాలయ ప్రతిష్ట కోసము దాతలుగా సహకరించారు. వాళ్ళందరికీ ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని, అట్లాగే ఈ యొక్క భక్తులందరికీ ఎల్లవెల్లలా బాగుండాలని కోరుకుంటున్నాను. పేట జిల్లా ములుగు మండలం గ్రామం శ్రీరాంపూర్. ఈ భక్తాంజనేయ స్వామి దేవస్థానం, వీరాంజనేయ స్వామి ముఖ్యంగా ఏంటంటే నరసన్న గారు ధ్వజస్తంభ పునఃప్రతిష్టకు రావడం జరిగింది. ఈ ఒక 10-18 సంవత్సరాల నుంచి ఈ గుడి అప్పుడు ఏమీ లేకుండా ఇప్పుడు కొద్దిగా మరమ్మతు చేసుకుంటూ ఈ మన ప్రతిష్ట ఈ మట్టుకు తీసుకొచ్చాము. ఈ ధ్వజము అంత వంగిపోయి ఉండే దాన్ని సరి చేయడం అనే ఒక ఆలోచనతో మన గ్రామ పెద్దల సహకారంతో ఆయన కొంతమంది దాతలు కొన్ని డబ్బులు గిట్లు ఇచ్చినారు, వస్తువు రూపంలో ఇచ్చినారు. వాళ్ళందరూ బాగుండాలని, ఇంక ఇలాంటి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరందరూ సహకరించినందుకు అందరూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ములుగు మండలం శ్రీరాంపూర్ గ్రామంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. గ్రామ పెద్దలు అందరూ ఇక్కడికి సహకరించారు. పునఃప్రతిష్ఠ చాలా బాగా జరిగింది. వీడియో తీసినారు బిడ్డ, వీడియో